Hi friends, welcome to Vedavyas YouTube Maths channel. So ఈరోజు మనం టేబుల్స్ ఎలా అంటే ఎక్కాలని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ చాలా వరకు 20 టేబుల్స్ వరకు అందరూ నేర్చుకుంటారు. కానీ ఎక్కువ మెంబర్స్ 11th టేబుల్ వరకు చెప్తారండి. 12th టేబుల్ నుంచి మిస్టేక్ చేస్తుంటారు. ఇంకా మనం ఇంకా 20 టేబుల్ తర్వాత కూడా 35 టేబుల్, 42 టేబుల్, 68 టేబుల్స్ వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్స్తో నేర్చుకోబోతున్నాం. సో దీన్ని మనం ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, ఈ టేబుల్స్ని మనం ఎలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు అనేది ఇక్కడ కొన్ని ట్రిక్స్తో ఒక 3-4 టేబుల్స్ నేర్పిస్తామండి. రిమైనింగ్ మీరు అలాగే ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఎలా ఉంటుందనేది డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ 9th టేబుల్. సో మనకు అందరికీ తెలిసిందే ఇది ఎలా ఉంటుందనేది. సో ఫస్ట్ 9th టేబుల్ ఎలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, ఏం లేదండి, సింపుల్ టెక్నిక్. 0 నుంచి 9 వరకు వస్తుందనే నెంబర్స్ వేస్తుంది. 4, 5, 6, 7, 8, 9. ఫ్రమ్ 0 నుంచి 9 వరకు వస్తుంది నంబర్స్ వేయండి. నెక్స్ట్ అదే నంబర్స్ ని కింద నుంచి 0 to 9 వేయండి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So this is the 9th table. Simple వచ్చేసింది. 9 ones 9, 9 twos 18, 9 threes 27, 9 sixes 54, 9 nines 81, 9 tens 90. సో ఎంత ఈజీగా వచ్చేసిందండి. సో సింపుల్గా మనం ఇలా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసుకొని మన టేబుల్స్ గుర్తుపెట్టుకోవచ్చు. సో అలాగే 19th టేబుల్. సో 19th టేబుల్లో ఉన్న ట్రిక్ ఏంటంటే 1 ఇక్కడ నుంచి కంటిన్యూ ఆడ్ నెంబర్స్ రైట్ చేయండి. 1, నెక్స్ట్ ఆడ్ నెంబర్ 3, నెక్స్ట్ 5, 7, 9, 11, 13, 15, 17, 19 ఆడ్ నంబర్స్ రైట్ చేస్తున్నామండి. 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19. నెక్స్ట్ డౌన్ నుంచి 0 to 9 నంబర్స్. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇలా చేస్తే ఇస్ ద 19th టేబుల్. 19 ones 90, 90 twos 38, 90 threes 57, ఇలా 99 jar 152, 99 jar 190. సో 19th టేబుల్ ఈజీ టెక్నిక్. 9th టేబుల్ అయితే ఫస్ట్ 0 to 9 ఫస్ట్ 5 అప్ నుంచి డౌన్, అప్ టు డౌన్ రైట్ చేస్తున్నాం. నెక్స్ట్ 0 to 9 డౌన్ టు అప్. అలాగే 19th టేబుల్ ఫ్రమ్ ఫస్ట్ ఆడ్ నెంబర్స్ రైట్ చేస్తున్నాం. నెక్స్ట్ 0 to 9 డౌన్ నుంచి అప్ రైట్ చేస్తున్నాం అండి. సో 19th టేబుల్స్. సో ఈజీగా గుర్తుపెట్టుకున్నాం కదండి. నెక్స్ట్ 20th టేబుల్ అబౌ 20 పైన వచ్చేటువంటి టేబుల్స్ ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, ఎలా రైట్ చేయాలి మనం ఈజీగా అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఒక 3-4 టేబుల్స్ డిస్కస్ చేస్తాను. రిమైనింగ్ ఇలాగే ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తాయండి. ఫస్ట్ ఈజీగా 16th టేబుల్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ 16th టేబుల్లో దీన్ని 1, 6 ఇలా డివైడ్ చేస్తాం. అంటే ఫస్ట్ 1 టేబుల్, 6 టేబుల్, 16th టేబుల్. సో 0 to 1 to 9 టేబుల్ అందరికీ వచ్చాయి. 1 టేబుల్లో ఏమేమి వస్తాయండి? 1 ones 1, 1 twos 2, 1 threes 3, 1 fours 4, 1 5s 5, 1 6 6, 1 7 7, 1 8 8, 1 9 9, 1 10 1. నెక్స్ట్ 6 టేబుల్ లో ఏమో 6 1 6, 6 2 12, 6 3 18, 24, 30, 42, 36, 6 6 36, 6 7 42, 6 8 48, 6 9 54,
6 10 60. సో ఇలా వచ్చాయి కదండి. సో ఫస్ట్ మనం 16 టేబుల్ తీసేసేట్టు ఫస్ట్ 1 టేబుల్ ఏమొస్తున్నాయి, 6 టేబుల్ ఏమొస్తాయి చూస్తాం. సో ఇంకా మనకు వీటిలో టెన్స్ ప్లస్ లో వచ్చేటువంటి డిజిట్స్ ఫస్ట్ యూనిట్స్ ప్లస్ అనేది టెన్స్ ప్లస్ లో వచ్చేటువంటి డిజిట్స్ తో వీటికి యాడ్ చేసేది. సో యూనిట్స్ ప్లస్ యాడ్ రైట్ చేస్తాం. 6 2 8 4 0 6 2 8 4 0. సో టెన్స్ ప్లస్ లో ఉన్నటువంటి వాటిని ఇక్కడ బిఫోర్ ఉన్నటువంటి టేబుల్కి యాడ్ చేస్తున్నాం. 1 ఇక్కడ ఏది లేదు 0 ఉన్నట్టు 1 ప్లస్ 0 1 అండ్ 2 ప్లస్ 1 3 3 ప్లస్ 1 4 4 ప్లస్ 2 6 5 plus 3 8 6 plus 3 9 7 plus 4 11 8 plus 4 12 9 plus 5 14 and 10 plus 6 16. So this is the 16 16 1 16 16 2 is 32 and 48 16 3 is 48 16 4 is 64 16 5 is 80 16 6 is 96 16 7 is 112 16 8 is 128 16 9 is 144 16 10 is 160. సో ఇలా మనం 16th టేబుల్ ఈజీగా మనం ఇలా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మన మైండ్ లో కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అని ఇలా ఈజీగా. సో చూసారు కదా 16th టేబుల్ ఎలా ఈజీ వచ్చా. సో ఇంకొంచెం పెద్ద టేబుల్స్ నేర్చుకున్నాం. సో ఎలా ఉంటాయి కొంచెం పెద్ద టేబుల్స్ అంటే 27 టేబుల్. సో 27 టేబుల్ అంటే యూనిట్స్ ప్లస్ లో 7 ఉంది, టెన్స్ ప్లస్ 2 ఉంది. ఫస్ట్ ఆ టూ టేబుల్స్ యాడ్ చేస్తున్నాను. 2 7 అండ్ 27 టేబుల్. ఫస్ట్ 2 టేబుల్కి ఏమొస్తాయి, 2 1s 2 2 2s 4 2 3s 6 2 4s 8 2 5s 10 2 6 12 2 7s 14 2 8 are 16 2 9 are 18 2 10 is 20. Next 7 table, 7 1 7 7 2 is 14 7 3 is 21 7 4 is 28 7 5 is 35 7 6 is 42 7 7 is 49 7 8 are 56 7 9 are 63 7 10 is 70. సో ఇలా 2 టేబుల్ 7th టేబుల్. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి వాటిలో టెన్స్ డిజిట్ సపరేట్ చేసేయాలి. అంటే యూనిట్స్ ప్లస్ సపరేట్ చేసి రిమైనింగ్ వాటిని బిఫోర్ ఉన్న టేబుల్ యాడ్ చేయాలి. సో యూనిట్స్ ప్లస్ 7 4 1 8 5 2 9 6 3 0. సో ఫస్ట్ యూనిట్స్ ప్లస్ యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ బిఫోర్ ఉన్నటువంటి ఈ టేబుల్ లో ఉన్నటువంటి వాటికి వీటిని యాడ్ చేయాలి. సో 2 ప్లస్ ఇక్కడ ఏ డిజిట్ లేదు 0 అంటే 2 zeros 2 2 2 ప్లస్ 0 2 4 ప్లస్ 1 5 6 ప్లస్ 2 8 8 ప్లస్ 2 10 10 ప్లస్ 3 13 12 ప్లస్ 4 16 14 plus 4 18 16 plus 5 21 18 plus 4 6 24 and 20 plus 7 27. So 207. So this is the 27th table. So చూసారు కదా ఎంత ఈజీగా 27th టేబుల్ మనం అంటే మనం ఉన్నటువంటి 2 టేబుల్స్ వరకు గుర్తుంటే అంటే 9th టేబుల్ వరకు మనం గుర్తుంటే ఆ నెక్స్ట్ వచ్చేటువంటి ఏ టేబుల్ అయినా మనం ఈజీగా ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఇలా ఈజీగా మనం రైట్ చేయొచ్చు. సో ఇంకో టేబుల్ నేర్చుకున్నాం. $78 టేబుల్.
సో 78th టేబుల్ ఇక్కడ ఉన్నటువంటి డిజిట్స్ 7 డిజిట్ యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్ లో 8 ఉంది, టెన్స్ ప్లేస్ లో 7. అంటే ఫస్ట్ మనం 7th టేబుల్ 8th టేబుల్ రెండు రైట్ చేసుకుంటాం. సో 7th టేబుల్ 8th టేబుల్ 78th టేబుల్. సో ఎలా మనం ఈజీగా రైట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలి? 7th టేబుల్ 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28, 7 5 35, 7 6 42, 7 7 49, 7 8 56, 7 9 63, 7 10 70. నెక్స్ట్ 8th టేబుల్. ఈ 8th టేబుల్ రైట్ చేసేటప్పుడు 8 1 8, 8 2 16 2 డిజిట్స్ కాబట్టి కొంచెం గ్యాప్ ఇవ్వండి, యాడ్ చేసడానికి ఈజీగా ఉంటుంది. సో 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40, 8 6 46, 8 7 8 6 48, 8 7 56, 8 8 64, 8 9 72, 8 10 80. సో ఇప్పుడు మనం యూనిట్స్ ప్లేస్ ని సపరేట్ చేయాలి, రిమైనింగ్ డిజిట్స్ సపరేట్ చేయాలి. సో ఇక్కడ ఉన్నటువంటి యూనిట్స్ ప్లేస్ లో ఇక 78th టేబుల్ లో కూడా ఇవే యూనిట్స్ ప్లేస్ వస్తాయి. సో 8 6 4 2 0 8 6 4 2 0. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ నంబర్స్ లో ఈ 7th టేబుల్ లో వీటిని యాడ్ చేయాలి. సో 7 ప్లస్ క్లియర్ నెంబర్ అనేది 0, 7 ప్లస్ 0 7, 14 ప్లస్ 1 15, 21 ప్లస్ 2 23, 28 ప్లస్ 3 31, 35 ప్లస్ 4 39, 42 ప్లస్ 4 46, 49 plus 5 54, 56 plus 6 62, 63 plus 7 70, and 70 plus 8 78. So this is the 78th table. So చూసారు కదండి ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు, మనకి ఎంత ఈజీగా వస్తుంది, ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అనేది మీరు చూసారు కదండి. సో ఇలా మనం టేబుల్స్ ని ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో చూసారు కదండి మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి క్లాసెస్ మీరు మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే మా ఛానల్లో మేము అప్డేట్ చేసినటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. సో మీరు ఈజీగా వాటిని చూడొచ్చు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.